హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలు అనమాట. నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్, కిచెన్ సూపర్వైజర్, ఫీమేల్ వార్డెన్, లోయర్ డివిజన్ క్లర్క్, కుక్, అటెండెంట్, ట్రేడ్ హెల్పర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్తో పాటుగా ఇంకా ఇతర రకాల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అన్ని కలుపుకొని కూడా 18 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు నాకు ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోనుకుంటే ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మొదటిగా చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని, అలాగనే కన్సల్టెంట్ ఉద్యోగాలను కూడా వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలను కూడా డాక్టర్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నమాట. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే 6th వన్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి ఎడ్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ అనమాట. ఇక అలాగే మనం క్లియర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను కూడా వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక అలాగే ఇక్కడ 10th వన్ కనుక మనం చూసినట్లయితే నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఇక్కడ 2 కాలను భర్తీ చేస్తారు. వీళ్ళు శాలరీ చూసినట్లయితే 67,700 రూపాయలకు మెన్షన్ చేశారు. రెగ్యులర్ ఉద్యోగాలు కాబట్టి ఈ విధంగా శాలరీ ఉంటుంది. ఇక అలాగే వీరికి ఇతర అలవెన్సెస్ కూడా కలుపుకొని టోటల్గా 1 lakh దాకా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం క్వాలిఫికేషన్స్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే వీటితో పాటుగా డిప్లొమా ఇన్ ఆంకాలజీ నర్సింగ్ కోర్స్ కూడా మెన్షన్ చేశారనమాట. 12 years అన్అడ్మిటెడ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. అట్లీస్ట్ 5 years అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి నర్సింగ్లో పిహెచ్డీ ఉన్న అభ్యర్థులకి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద మెన్షన్ చేశారు. పిహెచ్డీ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 46 years మెన్షన్ చేశారు. 13/3/2020 నాటికి మనం ఏజ్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే భర్తీ చేస్తున్న వేకెన్సీస్కి సంబంధించి లొకేషన్ కనుక మనం చూసినట్లయితే ముంబైలో ఒక పోస్ట్ని, పంజాబ్లో ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. ఇక అలాగే అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ అనేటువంటి ఉద్యోగాలను కూడా 3 పోస్టులను ఒక ప్లేస్లో, 2 పోస్టులు మరొక ప్లేస్లో భర్తీ చేస్తున్నారు. సో వీరికి కూడా 42 years వరకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. 13/3/2020 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరి క్వాలిఫికేషన్స్ కూడా సేమ్గానే మెన్షన్ చేశారు. అయితే లొకేషన్స్ వచ్చేసి వీరికి కూడా నవీ ముంబైలో కొన్ని పోస్టులని, పంజాబ్లో మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. శాలరీ వచ్చేసి 56,100 రూపాయలకు మెన్షన్ చేశారు. అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని వీరికి కూడా 75,000 రూపాయల శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక కిచెన్ సూపర్వైజర్ అనే ఉద్యోగం కూడా ఒక పోస్టును భర్తీ చేస్తున్నారు. 35,400 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. 30 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. వీరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసినట్లయితే హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్లో డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అలానే అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే మెన్షన్ చేశారు. 1 year ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. సో వీరికి వచ్చేసి పంజాబ్లో ఈ యొక్క వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. ఇక 31 వచ్చేసి ఫీమేల్ వార్డెన్ అనమాట. ఒక పోస్ట్ని భర్తీ చేస్తున్నారు సద్గూర్లో. అలాగే మరొక పోస్ట్ని వచ్చేసి చండీగఢ్లో భర్తీ చేస్తున్నారు. 35,400 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్స్తో కూడా మెన్షన్ చేశారు. డిజర్వ్ క్వాలిఫికేషన్ కింద, ఎక్స్పీరియన్స్ కింద. సో ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక 14th వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. వీరికి వచ్చేసి కొన్ని పోస్టులను వచ్చేసి ముంబైలో, మరికొన్ని పోస్టులు వచ్చేసి కార్యక్రమంలో, మరికొన్ని పోస్టులు వచ్చేసి విశాఖపట్నంలో కూడా భర్తీ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 సంవత్సరాల కింద మెన్షన్ చేశారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ 50% మార్క్స్తో మెన్షన్ చేశారనమాట. సో ఈ విధంగా పోస్టులను లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ పోస్టులను భర్తీ చేస్తూ మన విశాఖపట్నంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అభ్యర్థులు అప్లై చేసుకుని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నమే చేయవచ్చు. ఇక 15th కనుక చూసినట్లయితే కుక్ అనమాట. సో కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. చండీగఢ్లో కొన్ని పోస్టులు, పంజాబ్లో మరికొన్ని పోస్టులు, అలాగే ముజాఫర్లో మరికొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చెక్ చేసుకుని అప్లై చేసుకుని 10th క్లాస్ క్వాలిఫికేషన్తోని ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే అటెండెంట్ అనే ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. వీరికి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే భర్తీ చేస్తున్నారు. అయితే గౌహతి యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. ఇక 17th చూసినట్లయితే ట్రేడ్ హెల్పర్ అనమాట. కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. గౌహతిలో భర్తీ చేస్తున్నారు. ఇక లాస్ట్ వన్ 18th అనమాట. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అనమాట. వీరికి కూడా కొన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 18 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా రెగ్యులర్ ఉద్యోగాలే అనమాట.
సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక అలాగే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఈ సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. 10/3/2026 సాయంత్రం 5:30 గంటల వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన డేట్స్ వారీగా కూడా వాకిన్ ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ కూడా డేట్స్ ప్రకారం కండక్ట్ చేస్తారు. ఆ రోజు మీరు వెళ్ళే ముందుగా అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక అలాగే ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా 10/3/2026 నాటికి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 5 years వచ్చేసి SC ST క్యాండిడేట్స్కి, 3 years OBC క్యాండిడేట్స్కి, 10 years PWD క్యాండిడేట్స్కి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. 300 రూపీస్ వచ్చేసి అందరూ కూడా ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ SC ST ఫీమేల్ క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. ఇక అలాగనే భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి అందరికీ కూడా లొకేషన్ వచ్చేసి ముంబైలో మనం ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూస్ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్స్ అటెండ్ కావాల్సి ఉంటుంది. సో సీరియల్ నెంబర్ ప్రకారంగా క్లియర్గా చూద్దాం. 1 నుంచి 6 వరకు అలాగే 9 నుంచి 11 వరకు ఉన్నటువంటి అభ్యర్థులకి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కేవలం ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. వారికి అయితే ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండబోదు. ఇక అలాగే 7, 8 అలాగే 13 సీరియల్ నెంబర్ సంబంధించిన ఉద్యోగాలకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి అన్నమాట. అలానే 12 మరియు 14 నుంచి 17 వరకు రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. 18వ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉండబోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది 100 మార్క్స్కి. సో ఈ విధంగా అన్ని ఉద్యోగాలకు సంబంధించి కూడా సెలక్షన్ ప్రొసీజర్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి ఆ యొక్క ఎగ్జామినేషన్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ముంబైలో జరుగుతాయి అన్నమాట, అక్కడికే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో అడ్రస్ కూడా చెప్తాను, క్లియర్గా చూడండి. సో ఇక ఫైనల్గా చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి టాటా మెమోరియల్ సెంటర్, టాటా మెమోరియల్ హాస్పిటల్స్లో ముంబై నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చేసి ముంబై నుంచి రిలీజ్ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క టాటా మెమోరియల్ హాస్పిటల్స్లో ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోనే నడపబడుతున్నటువంటి హాస్పిటల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ యొక్క హాస్పిటల్స్లో వేకెన్సీస్ కోసం చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. ప్లేసెస్ ఎక్కడైనా కానీ వేకెన్సీస్ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీ ముందు తీసుకొచ్చాను. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.